మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, రాయలసీమ ప్రాంతానికి బళ్ళారి ఇతర కర్ణాటకలోని జిల్లాలకు కూడా ఒక గుండెలాగా పనిచేస్తున్న అనంతపురం జీజీహెచ్, అదేవిధంగా అనంతపురం మెడికల్ కాలేజ్ మా గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారితో కలిసి ఇవాళ చూడడం, ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. సమీక్ష సందర్భంగా పర్యటన సందర్భంగా ముఖ్యంగా అనేక మంది రోగులతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే అనేక ఇబ్బందులు, లోటుపాట్లు ఉన్న విషయం వాస్తవం. అదే సమయంలో ఈ పరిమితులతో కూడిన మౌలిక సదుపాయాలు కానీ, బెడ్ల సంఖ్య కానీ, ఇతరత్ర స్టాఫ్, అది మెడికల్ స్టాఫ్ కానీ, నర్సింగ్ కానీ, పారామెడికల్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, ఇతర గ్రూప్ 4 స్టాఫ్ కానీ కొరత ఉన్నప్పటికీ కూడా ఒక నాణ్యమైన సేవలని అనంతపూర్ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ అందిస్తున్న విషయాన్ని నేను పత్రికాముఖంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ శాఖకు సంబంధించిన మంత్రి, సో ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్న సర్వజన ఆసుపత్రి గురించి మంచిగా చెప్తారని అనిపించవచ్చు. ఎందుకంటే ప్రజల్లో ఒక భావన వేరే విధంగా ఉంది. అయితే ఇక్కడున్న వైద్య సిబ్బందికి కూడా పరిమితులున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ఉంటున్నప్పటికీ 560 బెడ్లు మాత్రమే, శాంక్షన్డ్ బెడ్లు మాత్రమే ఈ ఆసుపత్రిలో ఉన్నాయి. కానీ ప్రతిరోజు ఓపీ 2000 నుంచి 3000 రావడం, ఇన్పేషెంట్లు కనీసం 1500 ఉండడం, దాని కారణంగా ఫంక్షనల్ బెడ్స్ని 1100 ఫంక్షనల్ బెడ్స్ చేసి దాంతో సేవలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సరైన సిబ్బంది లేకపోవడం, బెడ్లు లేకపోవడం, మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం ఉన్నప్పటికీ కూడా నాణ్యమైన సేవల్ని ఆసుపత్రిలో అందిస్తున్నారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అదే సమయంలో వస్తున్న పేషెంట్లకి ఇబ్బందులు కలుగుతున్న మాట కూడా వాస్తవమే. అయితే రాజకీయాలు నేను మాట్లాడట్లేదు, కానీ ఎప్పుడో 2019లో మెటర్నిటీ చైల్డ్ హెల్త్ గురించి, చైల్డ్ హెల్త్ బ్లాక్ మంజూరైతే, దానికోసం 300 కోట్లు కూడా మంజూరైతే, ఈనాటికి పునాది కూడా వేయలేదంటే గతంలో ప్రభుత్వం పేదల ఆరోగ్యం గురించి, ప్రజా ఆరోగ్యం గురించి ఎంత మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఆర్ఎండ్బికి సంబంధించిన 2 ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు, ఆర్ఎండ్బికి సంబంధించిన ప్రభుత్వ సంస్థని ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించడం, వాళ్ళు పనులు మొదలుపెట్టి ఆ బిల్డింగ్ని ఎప్పుడో 5 సంవత్సరాల్లో ఎప్పుడో పూర్తి చేసి ఉండాల్సింది. అది చేసి ఉంటే ఇవాళ 40 బెడ్లు ఎస్ఎన్సియులో ఉన్నాయి. సగటున ప్రతిరోజు 65 మంది వస్తున్నారు. సో ఆ సందర్భంలో ఒక్కొక్కరికి 2 బెడ్లు ఇచ్చిన మాట కూడా వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆసుపత్రిలో మంచిగా నిర్వహణ ఇస్తూ, నవ్వుతూ, మాట్లాడుతూ ఇవాళ సిబ్బంది పైనుంచి కింది దాకా రోగులకు సేవ చేస్తున్నారు. అదే ప్రభుత్వం వైపు నుంచి గతంలో 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసుంటే ఎంసీహెచ్ బ్లాక్ని, అదేవిధంగా సర్జికల్ బ్లాక్ను కూడా ప్రభుత్వం గతంలో 2020లో మంజూరు చేసింది. దాన్ని పనులు మొదలుపెట్టి 4 సంవత్సరాలు దాటిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఇంకా బేస్మెంట్ దశలోనే ఉన్నాయి. అది పూర్తయితే 1500 అదనపు బెడ్లు ఆధీనంలోకి వచ్చాయి. ఇవి ఈ ప్రాంతంలో బయట నుంచి వస్తున్న లోడుకు తగినట్లుగా సరిపడా బెడ్లు అప్పుడు అందుబాటులో ఉండేవి. దానివల్ల ప్రజలు ఇబ్బందులు లేకుండా, వస్తున్న రోగులకు ఇబ్బంది లేకుండా, ఈ ఆసుపత్రుల గురించి విమర్శలు కూడా లేకుండా పరిస్థితులు చక్కబడేవి. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం,
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కానీ, ఈ జిల్లాల నుంచి మంత్రులుగా ఉంటున్న వ్యక్తులకు కానీ, నామకే వాస్తే ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్న వాళ్ళకి కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏం జరుగుతున్నాయి, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రోగులు ఇబ్బంది పడుతున్నారు, ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని పడుకోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది బాలింతల్ని అంటే అర్థం చేసుకోవాలి. అదేవిగా ఏం వార్డు అది ఎన్ఎస్ఆర్ న్యూట్రిషియస్ అది ఎన్ఆర్సీ వార్డుకి వెళ్ళాం. పేషెంట్ని అడుగుతుంటే 15 రోజులుగా ఉంటున్నారు. మాల్ న్యూట్రిషియస్ పిల్లల్ని అన్ని రోజులుగా పెట్టి ఆ వార్డులో బొమ్మలు పెట్టి తల్లికి బిడ్డలకి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. తల్లులు కూడా సంతోషంగా ఉన్నారు. ఒక మంచి పని జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అభినందించే పని నేను ఇవాళ చేస్తున్నాను. ఆ వార్డులోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నాకున్న ఒక పర్సెప్షన్ ఏదైతే ఉండిందో ఆ పర్సెప్షన్ ఇవాళ మారిందని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. కానీ చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంది, విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సి ఉంది. దానికి గురించి ఒకవైపు సిబ్బందిని నేను కోరుతూనే ఎక్కడ కూడా రోగులకు ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించకుండా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చిరునవ్వుతో వాళ్ళని స్వాగతించి వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని అదే చిరునవ్వుతో వాళ్ళకి అందాల్సిన ట్రీట్మెంట్ అందించి వాళ్ళు ఇన్పేషెంట్లుగా ఉంటే వాళ్ళు ఉన్న సమయంలో వాళ్ళకి అందాల్సిన సేవల్ని నవ్వుతూనే అందించాల్సిందిగా, దానివల్ల వైద్య సిబ్బందికి ప్రజల్లో ఉంటున్న గౌరవం పెరిగేలాగా వ్యవహరించాల్సిందిగా నేను కోరాను. కానీ స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఇక్కడ స్పేస్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. మిల్క్ బ్యాంకు పెట్టాలని చెప్తే స్థలం లేదు, పార్కింగ్కు స్థలం లేదు, అటెండెన్స్ వస్తే నించోడానికి స్థలం లేదు, మెడికల్ కాలేజ్కి ప్లే గ్రౌండ్ లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిర్వహణ బాగుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక పత్రికా మిత్రుడు ఇప్పుడే నాకు చెప్తున్నారు, సూపర్ స్పెషాలిటీ సేవలు ఏ రకంగా అందిస్తున్నారు అనంతపురం ఆసుపత్రిలో అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఒక కరీంనగర్ జగిత్యాల నుంచి వచ్చిన పేషెంటు అనంతపూర్కి వస్తే 10 లక్షల ఖరీదు చేసే న్యూరో సర్జరీని ఇక్కడ ఉచితంగా చేశారు. ఆ పేషెంట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేము ఇక్కడికి వెళ్ళి ఆ వీడియో తీసుకొచ్చామని నాకు చెప్తుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద నాకు నిజంగానే సంతోషం అనిపించింది. ఇది ఇంకా గత 5 సంవత్సరాలు కొద్దిగా చిత్తశుద్ధితో పని చేస్తుంటే పరిస్థితుల్లో సమూలమైన మార్పులు వచ్చేవి. అయితే ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. పైన కూడా ప్రజారోగ్యానికి అత్యధిక విలువనిచ్చి ఒక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఆయుష్మాన్ భారత్ పేరుతో 55 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించే ఒక ప్రజల గురించి ఆలోచించే ఒక దార్శనికత కలిగిన నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి సమస్య రాకూడదు, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలి, ప్రజలు ఇక్కడ ఆరోగ్యంతో వర్ధిల్లాలి అనే భావంతో పనిచేసే ఇంకొక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈ 2 ప్రభుత్వాల దీంట్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అన్ని విధాలుగా ఏ పథకం కింద ఎన్హెచ్ఎం పథకం కిందనా, లేకుంటే 15th ఫైనాన్స్ కమిషన్ కిందనా, లేదా ఇతరత్ర పథకాల కింద అనేక పథకాలు ఉన్నాయి. వాటి కింద ఏ రకంగా నిధులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు అని చూస్తూనే అదేవిధంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ నుంచి కూడా సహకారాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. నేను ముఖ్యంగా అనేక మంది గతంలో దాతలు ఈ విద్య గురించి చాలా ఉదారంగా దానం చేసేవాళ్ళు. ఇటీవల పరిస్థితులు మార్పు వచ్చాయి, చేయడానికి చాలామంది ముందున్నారు. అయితే నేను ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున వాళ్ళందరికీ నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, మీరు ముందుకు రండి, ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సహకారం మేము అందించే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఒక యజ్ఞం, రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ఒక యజ్ఞం చేసే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరి చేయడానికి కూడా ఒక యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములుగా అండి, కాస్త ఉదారంగా ముందుకు రావాలని కోరుకుంటూనే అనేక మంది, నేను ఇవాళ ప్రిన్సిపాల్ గారిని కూడా కోరాను, మీ అల్యూమినీ అసోసియేషన్ వివరాలు ఇవ్వండి, మేము వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా అప్పీల్ చేసి అయ్యా మీ కాలేజీలో చదివారు, మీకు ప్రభుత్వం మీ మీద ఒక్కొక్కరి మీద దాదాపు ఒక సగటున ఒక డాక్టర్ మీద 66 లక్షలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీరు మళ్ళా యూ షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ప్రభుత్వం అంటే ప్రజల నుంచి వచ్చిన డబ్బు, ఆ డబ్బుతో మీరు డాక్టర్లు అయ్యి ఇంత పేరు గడించి తర్వాత ఆర్థికంగా కూడా నిలదొక్కున్నారు. కాబట్టి మీ ప్రాంతంలో మీరు చదివిన కళాశాలలకి అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు గ్యాలరీలు లేవు, ఇక్కడ కొత్తగా సీట్లు ఇంకో 50 సీట్లు పెంచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. వీటిని అన్నీ సరిచేయాలంటే ముందుకు రావాల్సింది. ఆడిటోర్ చిన్న వాటికి ఎక్కడ ఏసీలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అన్ని పీపీపీ మోడల్లో నడపాల్సిన పరిస్థితి ఉంది.
ఎక్విప్మెంట్లో అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. కాబట్టి అప్పీల్ నేను చేస్తున్నది అంటే అల్యూమినియం అసోసియేషన్ వాళ్ళకు కూడా ఒక అనంతపూర్ జీజీహెచ్కనే కాకుండా గుంటూరు కానీ, అది కేజీహెచ్లు కానీ, లేదా తిరుపతి కానీ, లేదా కర్నూలు కానీ, ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఈ వైద్య కళాశాలల్లో చదివిన, బోధనా కళాశాలల్లో చదివిన అల్యూమినికి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కూడా అప్పీల్ చేసుకుంటున్నాను. కాస్త ముందుకు రావాల్సిందిగా, ఈ పరిస్థితులు చక్కదిద్దడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్న యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములయ్యి ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు కూడా తోడ్పాటు అందాల్సిందిగా, ఎప్పుడు కూడా అభివృద్ధికి చిరునామాగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో అవినీతికి చిరునామాగా మారింది. దాన్ని సరిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. సూపర్ స్పెషాలిటీకి డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. దానిపై ఏమన్నా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారా, లేకపోతే అసలు సూపర్ స్పెషాలిటీ బలోపేతం చేసేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఖచ్చితమైన చర్యలు ఇప్పుడు అదే వాటి గురించి సమీక్ష చేయడానికే రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇక్కడ అదే నేను చెప్పిన, ఇప్పుడు మౌలిక సదుపాయాల కొరత ఉంది, ఫ్యాకల్టీ కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ నీళ్ళలో సమస్యలు ఉన్నాయి. మీరు సూపర్ స్పెషాలిటీ ఇంతమంది నాణ్యమైన సేవలు అందిస్తున్నప్పటికీ అక్కడ కూడా కొరత ఉంది, సూపర్ స్పెషలిస్టుల కొరత ఉంది. వీటికి అన్నిటి గురించి అందుకనే ఈ కాలేజీకి ఇంకో 200 ఇంకో 50 సీట్లను అదనంగా కూడా కాలేజీ తరఫున మేము ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఆ క్రమంలో ఇక్కడ ఉన్న లోటుపాట్లను కూడా సరి చేసుకోవాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ కానీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ, ట్యూటర్స్ డెఫిషియన్సీ, ఇతర పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ డెఫిషియన్సీ కూడా పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి వీటన్నిటిని పూర్తి సమీక్ష చేసిన తర్వాత ఏ రకంగా రాష్ట్రంలో ఉంటున్న ఖజానా ఖాళీ అయిన సందర్భంలో, ఇటీవల మేము ఫైనాన్స్ శ్వేతపత్రం ప్రకటించిన సందర్భంలో కూడా 650 కోట్లు, 6,500 కోట్లు వైద్య ఆరోగ్య శాఖ మీద ఇప్పుడు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి. అన్న అప్పు గత ప్రభుత్వం పెట్టేసి వెళ్ళిపోయింది. ఇది కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన హెల్త్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు యూనివర్సిటీ డబ్బులు, అక్కడ మౌలిక సదుపాయాలకు సొంత బిల్డింగ్ లేదు అక్కడ. దానికోసం కేటాయించిన డబ్బులను కూడా ప్రభుత్వం దారి మళ్ళిచ్చేసింది. ఒక ఏపీ మెర్క్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న 200 కోట్లను కూడా దారి మళ్ళిచ్చేసింది. ఇవన్నీ చూస్తుంటే 7,000 కోట్లకు పైగా ఇప్పుడు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ ఆర్థిక భారం ఉంది, ఆర్థిక వనరుల కొరత ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నాం. అందుకనే నేను చెప్పింది, అనేక మంది ముందుకు రావాల్సింది. దాతలను కోరే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అల్యూమినియం మీరు భాగస్వాములు కావాలని నేను కోరుతున్నామంటే పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఈ విధ్వంసం సరి చేస్తూనే ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించి ఆరోగ్యానికి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా రాబోయే 5 సంవత్సరాల్లో తీర్చిదిద్దుతాం. ఓపీకి ఏమవుతుందంటే సహజంగా స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళే ఆ సూపర్ స్పెషలిస్టులో మీకు ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను సమర్థించడం లేదు కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది టీచింగ్ హాస్పిటల్. వీళ్ళే టీచింగ్కి వెళ్ళాలా, వీళ్ళే సర్జరీలు చేయాలా, వీళ్ళే ఓపీ చూడాలా. పీజీలు ఓపీ చూస్తే మళ్ళా దాన్ని ఒక ఇదిగా చూస్తారు, పీజీలు ఓపీ చూసేస్తున్నారని. పీజీలు వెళ్ళి సర్జరీలు చేయలేరు, పీజీలు వెళ్ళి టీచింగ్ స్టాఫ్గా పనిచేయలేరు. కాబట్టి ఆ పరిమితుల్లో లోపడుతున్నాయి. ఇప్పుడు అందుకే చెప్పాం, పీజీని ఓపీని పెంచడానికి అవకాశం ఉందా అనే దీన్ని కూడా చూస్తున్నాం. అయితే సిబ్బంది కొరత ఉందని చెప్తున్నాను, సూపర్ స్పెషాలిటీల కొరత ఉంది. ఆ కొరతను ఇప్పుడు నియామకాలు చేయాల్సి ఉంది, కొత్తగా నియామకాలు చేయాల్సి ఉంది. ఆ నియామకాలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఓపీని పెంచే ప్రయత్నం చేస్తాం, నాణ్యమైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తాం. అదే ఆ పోస్టుల గురించే ఇప్పుడు అదే చూస్తున్నాం. ఇక్కడ సమీక్ష చేసిన సందర్భంగానే ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ముందే రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేసి ఎన్ని లోపాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాటిని చక్కబెట్టడానికి అవకాశం అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది. నేను అదే చెప్పాను, ఇంతసేపు చెప్పింది అదే. నేను ఈ లోపాలు ఉన్నాయని చెప్తూనే సరిదిద్దే ప్రయత్నం చేస్తాము. కొద్దిగా సమయం తీసుకొని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. ఆర్థిక వనరుల పరిమితులు ఉన్నాయి, అప్పు భారం కూడా మంత్రిత్వ శాఖ మీద ఉంది. వీటిని అన్నింటినీ తట్టుకుంటూనే, ప్రతికూలను తట్టుకుంటూనే పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్తున్నాను. ఏ రకంగా చక్కదిద్దడానికి కూడా నేను చెప్పాను ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఇతరత్ర ఆదాయ వనరులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామనే విషయం కూడా నేను చెప్పాను. అయితే వీటిని అన్నింటినీ ఖచ్చితంగా సరిదిద్దుతాం. దానికోసం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దీని మీద సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా లోతుగా అధ్యయనం చేయడం కోసమే ఈ సమీక్షలు ప్రత్యక్షంగా రావడం,
ఈ సమీక్షలు నిర్వహించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. పెనుగొండ మెడికల్ కాలేజ్ అంటే పనులు ఆగిపోయినాయి సార్, ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏదండి? పెనుగొండ మెడికల్ కాలేజ్ సంబంధించి పనులు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. పెనుగొండ మెడికల్ కాలేజీలో మీకు ఇది పెద్ద సబ్జెక్టు చెప్పాల్సిన ఉంది. పెనుగొండ మెడికల్ కాలేజ్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ కింద డెఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా 5 కాలేజీలు మొదలయ్యాయి. దాంట్లో 3 అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వస్తున్నాయి ఈ కాలేజీలన్నీ. అయితే 3 కాలేజీలకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కాలేజీకి 195 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పిడుగురాళ్ళ, పాడేరు, తర్వాత మార్కాపురం, ఇవి 11 కాలేజీలకి నబార్డు ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కాలేజీలకి కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక రుణాలు, వడ్డీ లేని రుణాలు అందించే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద శాఖీ కింద ఇవ్వడం జరిగింది. అయితే మొదటి ఫేజ్లో మొదలైన కాలేజీలు పూర్తయితే రెండో ఫేజ్లో తీసుకున్న 5 కాలేజీలు మదనపల్లి, ఆదోని, పులివెందల, పాడేరు, మార్కాపురం ఈ కాలేజీలు అయితే వీటిలో గత 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ కళాశాలని మంజూరు చేసింది. ఈ 4 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ మొన్న ఎన్ఎంసి ఈ విద్యా సంవత్సరంలో తరగతులు మొదలు పెడదామనే ఉద్దేశంతో ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వస్తే ఒక్కొక్క కాలేజీలో డెఫిషియన్సీస్, ఏది మౌలిక సదుపాయాల కల్పనలో డెఫిషియన్సీ చూపించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ చూపించింది, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ చూపించింది, అదేవిధంగా ట్యూటర్స్ ఇతరత్ర సిబ్బంది డెఫిషియన్సీ చూపించింది. అనుమతి నిరాకరించింది ఈ కాలేజీలకి. అయినప్పటికీ కూడా మేము అప్పీల్ చేసి, ఎందుకంటే మా ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది. ఏంటయ్యా ఇది అంటే, అన్ని చోట్ల హాస్పిటల్ కట్టేశారు, కళాశాలలు కట్టలేదు, దానికి సంబంధిత హాస్టళ్ళు కట్టలేదు. ఒక 100 ఇంటేక్ ఉన్న ఆసుపత్రికి 420 బెడ్ల ఆసుపత్రి కట్టాల్సి ఉంది. 150 ఇంటేక్ ఉన్న వైద్య కళాశాలకి 605 బెడ్లున్న ఆసుపత్రిని నిర్మించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అన్ని 100 ఇంటేకే కాబట్టి నిరాకరిస్తే ఈ లోపల ఏ రకంగా పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉందా? ఆర్థిక వనరుల భారం ఇలా ఉంది కాబట్టి వీటిని ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నబార్డు ద్వారా కానీ సిఎస్ఎస్ ద్వారా వచ్చిన డబ్బు నిధులు తీసేసుకున్నారు. అయితే ఏ కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చినా కూడా వాటిలో 40% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్రంలో చెల్లించకపోవడం వల్ల ఇక్కడ అసలు ఇది మొదలైంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోగా ఈ ఆసుపత్రులు మాత్రం పూర్తి చేసి కళాశాలలను పూర్తి చేయకుండా సిబ్బందిని మెడికల్ కాలేజీలో అదేవిధంగా ఆసుపత్రుల్లో కూడా సిబ్బందిని మాత్రం నియామకం చేశారు. అనేక రకాలైన అవకతవకలు పాల్పడ్డారు. ముఖ్యంగా మదనపల్లిలో అయితే దాదాపు 350 మంది సిబ్బందిని వాళ్ళ ఈ పెద్దిరెడ్డి ఎవరైతే మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలను నియమించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో అక్కడ కూడా అవి పూర్తి చేయలేదు. ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 48% ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ మాత్రం చిత్తశుద్ధి నియోజకవర్గం మీద ఉందో లేదా ఆ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించడం మీద ఉందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మేము ఇప్పుడు మాట్లాడితే రాజకీయాలు మాట్లాడినట్టు ఉంటుంది. కానీ మీరు మీ సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇంత డెఫిషియన్సీ ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు? ఎందుకు కళాశాల నిర్మాణం చేయలేకపోయారు? ఎందుకు హాస్టల్ నిర్మించలేకపోయారు? ఇవన్నీ లేకపోతే రేపు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుందనే విషయం మీకు తెలియదా? తెలిసినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే అప్పీల్కి వెళ్ళమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం. అప్పీల్కి వెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు మానేశారో ఆ కాంట్రాక్టర్లను సంప్రదించి ఆ పనులు చేయడానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళు మా బిల్లులు కట్టండి, 1000 కోట్ల బిల్లు ఉంది మాకు కట్టండి అంటున్నారు. మొత్తం 9000 కోట్లు పనులు జరగాల్సి ఉంటే 2100 కోట్లకు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పనులు పూర్తి చేశారు. దాంట్లో దగ్గర 1000 కోట్లు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇంకా 5 ఏళ్లలో ఏం చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు ఆ భారం మేము మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అపవాదు, ఆ నింద మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అపవాదు నిందలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రభుత్వం మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించి గతంలో జరిగిన తప్పులు చేసుకుంటూ ఈ సరిచేసే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టుగా పెనుగొండ గురించి మాట్లాడారు కాబట్టి రెండో ఫేజ్లో తీసుకోవాల్సిన పెనుగొండ, ఎందుకంటే ఒక హాస్పిటల్ నిర్మాణానికి 600 కోట్లు ఖర్చు అవుతుంది. దాని తర్వాత వార్షికంగా నిర్వహణ కోసం
యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం 225 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రజా ఆరోగ్యం కోసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వం దగ్గర ఈ పరిస్థితుల్లో ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల్లో అంత ఆర్థిక వనరులు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఒక పీపీపీ మోడల్ కింద తీసుకొచ్చి ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ రావాలా, నాణ్యమైన వైద్య సేవలు అందాలా, పీపీ మోడల్ తీసుకొచ్చి 50% ఈ వైద్య సేవకు అందించేలాగా ఆరోగ్యశ్రీగా చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవకు అందించేలాగా ఒక మోడల్ను తయారు చేయమన్నారు. అదేవిధంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉందా అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి కొద్దిగా సానుకూలత వ్యక్తపరిచింది. విధి విధానాలు చూడాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక 40% ఏమన్నా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే రాష్ట్రం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేసి ఎవరన్నా ప్రైవేట్ ప్లేయర్ని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలి అనే చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతూ ఉంది. తీసుకోవాలి, ఎందుకంటే దాని మీద రివ్యూ లేదా ఇప్పుడు దాని సమీక్ష సందర్భంలోనే తెలిసింది. మెటర్నిటీ చైల్డ్ ఖచ్చితంగా వస్తుందండి, మీరే రాయాల్సిన పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ముందు దాన్ని ఆర్ఎండ్బి మంత్రులు నా తక్షణ కర్తవ్యం దాన్ని ఆర్ఎండ్బి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అప్పచెప్పడం, పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ 300 కోట్లు శాంక్షన్ అయిన 300 కోట్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనేది కొద్దిగా వెతకాల భూతద్దం వేసి టెలిస్కోప్లో ఎతకాల్సిన పరిస్థితి ఉంది. ఆ ఆర్థిక వరం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తాం. ఇక్కడ నుంచి సర్జికల్ వార్డుని కూడా పూర్తి చేస్తాం, సర్జికల్ బ్లాక్ని, అదే ఎంసీహెచ్ బ్లాక్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో ఉన్న కొరతలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ఇది చేశారు సార్ అప్పీల్ మీరు బాస్ ఎవరో ఒకరు చెప్పండి బాస్. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కేవలం 3 టాబ్లెట్స్ మాత్రమే అందిస్తారు. ఏ రోగం పైన సర్వరోగ నివారణి ఒకటే, పారాసిటమాల్, డైక్లోఫినాక్, సిట్రిజిన్. మీరు ఏ రోగానికి పోయినా ఒకటే మందులు, ఈ 3 మందులు తప్ప వేరే మందులు ఇవ్వడం లేదు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా. దీన్ని మార్చే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు, మాకేమవుతుందంటే ప్రతి దీంట్లో ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ వేర్ హౌస్ ఉంటుంది. రావాల్సిన అన్ని వ్యాక్సిన్లు, అన్ని మందులు అందుబాటులో పెట్టి ఉంటాం. అది పిఎస్సిలోనే 72 రకాల మందులు పెడుతున్నాం. ఇంకా మీరు జిహెచ్లో 670 ఉంటాయి. మీరు ఏ పిఎస్సికి పోయినా కూడా 72 మందులు అందుబాటులో ఉంటాయి. దాన్ని నేను ఖచ్చితంగా ఏ రోగి పోయినా కూడా ఈ 3 మందులు తప్ప వేరే మందులు రాయరు, డిస్క్రిప్షన్ చేయలేరు. దాంతోపాటు ఒకవేళ ఉన్నా కూడా బయట నుంచి తెచ్చుకోమని చెప్పి చాలా వరకు రిఫర్ చేస్తున్నారు. గతంలో ఉన్న మంత్రి కావచ్చు, తర్వాత డిఎంఈలు కావచ్చు, వచ్చిన వారు కేవలం ఏం చెప్తారు, ఎవరైనా బయటికి రాస్తే మాకు కంప్లైంట్ చేయండి, మేము వాళ్ళని సస్పెండ్ చేస్తామంటారు. మనుషుల్ని చంపేసినా కూడా కనీసం ఎలాంటి చర్యలు కూడా ఉండవు. అంతా ఒకటే ఏం చేస్తారంటే చిన్న నివేదిక ఇస్తారు, ఎవరిది ఏం తప్పు లేదు, వాళ్ళదే తప్పై వాళ్ళే చనిపోయినారని చెప్పి రాసి పంపించేస్తారు. ఇలాంటి పరిస్థితులు చాలా మనం అంటే విమర్శ చేయడం తప్పు లేదు, ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపడంలో కూడా తప్పు లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే డాక్టర్లు ప్రాణం నిలపగలరు కానీ ప్రాణం పోయలేరు. ప్రాణాన్ని నిలిపే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇట్లాంటి లోటుపాట్లు ఉంటే వాటి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఏ దీనికి వెళ్ళినా కూడా మందులు మీరు రోగికి వచ్చిన జ్వరానికి తీసుకెళ్ళి వేరే ప్రూఫ్ ఇదే ఇస్తారు కాబట్టి ప్రోసినే ఇస్తారు, కానీ వేరేది ఇవ్వమంటే ఇవ్వలేరు కదా. దేనికి అవసరమో అది ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వీటిని అదే ఇట్లాంటి లోటుపాట్లు ఉంటా ఉన్నాయి. కొద్దిగా ఉదాసీనత కూడా అన్ని ఆసుపత్రుల్లో ఉంది. ఎందుకంటే ఒక సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఉదాసీనత ఉన్న, అలసత్వం ఉన్న మాట కూడా వాస్తవం. అందుకనే ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఉదాసీనత వదలాల్సి ఉంది, అలసత్వం మానాల్సి ఉంది, ప్రజల మీ నిర్లక్ష్యం కూడా మానాల్సి ఉంది. నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కాకూడదనే విషయాన్ని కూడా పదే మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆ ప్రభుత్వం ఇట్లాంటి సహించదు, అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడే అడుగుతున్నా మా ఆర్ఎంఓ గారిని, హేమలత గారిని అడుగుతున్నా, మేడం మీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ రిపేర్లు వాటికి ఏమైనా అకౌంటబిలిటీ ఉందా, ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నారా అని. ఇన్వెంటరీ ఉంది అన్నారు. నేను మళ్ళీ వాటిని చూసిన తర్వాత వీటిని అన్నింటినీ సరి చేస్తాం. ఒక మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. దానికి అనుగుణంగానే చర్యలు ఉంటాయి. ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒప్పు ఉంటే అభినందిస్తాం, తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ అయితే తప్ప ఓపీ ఇచ్చే పరిస్థితి లేదు, దానికి ఓటీపీలు రాక చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సరి చేస్తామని కొన్ని చోట్ల చాలా చోట్ల యాప్లు ఇది మనం కేజీహెచ్ వెళ్ళిన సందర్భంలో కూడా ఈ యాప్ల సందర్భంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి ఇవి ఉన్నాయి. వాటిని ఏ రకంగా ఈ జీజీహెచ్లో ప్రధానంగా ఇబ్బందులు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద వయసు మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాటిలో మార్పులు ఏం చేయాలో కూడా ఖచ్చితంగా చేస్తాం. మీ సూచనలు కూడా తీసుకుంటున్నాం. మీడియా ఇట్లాంటి వాటిని హైలైట్ చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల్ని, పత్రికా మిత్రుల్ని కోరుతున్నాను. అదే సందర్భంలో ఎప్పుడే నేను చెప్పే ఒక పత్రికా మిత్రుడు చూపించాడు, ఒక సర్జరీ చేశారని, అటువంటి వాటిని కూడా
హైలైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మంచి పని చేసినప్పుడు మీరు కూడా సమర్థించండి, అభినందించండి. చెడు ఉన్నప్పుడు ఈ లోపాలను ఎత్తి చూపండి. విమర్శ చేయాలనే అన్ని విమర్శనాత్మక ధోరణిలోనూ కోణంలో చూడకుండా ఇది మాకు సరైన ఫీడ్బ్యాక్ మీరు కూడా మాకు ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైనది. వాటిలో మీరు అందరూ కూడా భాగస్వాములు. మంచి పని చేసి మీ పేపర్లు చూడడం ద్వారానే మేము రోజు తెలుసుకుంటున్నాం విషయాల్ని. దేనికి సార్? నేను రాష్ట్రానికి మంత్రి సార్, ధర్మవరం కూడా నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను సార్. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించి ఖచ్చితంగా మంచి ఏరియా హాస్పిటల్ సార్, ఏరియా హాస్పిటల్ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం సార్. సార్ ఒక మంచి సజెషన్ చేశారు సార్. సంబంధించి వైద్యాధికారులు ఉన్నప్పటికీ వేరే వారికి విధులు అప్పగిస్తున్నారు. దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కానీ వైద్యాధికారులు ఉన్నారు, సరైన కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని వేరే వారికి హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ప్రతి ఆసుపత్రికి. ఇక్కడ ఏంటంటే ఒకటి మేము అది కూడా కొద్దిగా ఆలోచించడం జరిగింది. ఇటీవల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా డాక్టర్లకే పెడుతున్నారు. అంటే ఆ అవగాహన అయితే ఉండాలా. అట్లా కాకుండా ఒక MBA మేనేజ్మెంట్లు చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందని ఇటీవల చర్చ జరిగిన విషయం. వైద్యాధికారులే ఉన్నారు, ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ప్రొఫెసర్ కూడా ఉంటున్నారు ప్రతి చోట. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ నిర్లక్ష్యానికి ఇదయ్యి నిర్లక్ష్యానికి ఉన్నాయి. ఇవాళ ఒక ఆసుపత్రి ఉదాహరణకి నేను పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక సాయి అనే దీంతో మొదలయ్యే ఆసుపత్రిలో ఎన్నికల ముందు ఒక సర్జరీ చేశారు. చేస్తే తర్వాత ఆ రాడ్ బయటకు వచ్చింది. వెంటనే మా DMHO హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రద్దు కూడా చేస్తాం, రికగ్నిషన్ అని చెప్పడం కూడా జరిగింది. సో ఆ విషయాల్లో ఇంకా ఉపేక్ష ఉండదు. నేను చెప్పింది దాని తర్వాత ఎన్నికల ముందు జరిగితే పట్టించుకోకపోతే ఎన్నికల తర్వాత మా DMHO గారు వెంటనే అక్కడికి వెళ్ళడం, ఆసుపత్రి చూడడం, పేషెంట్తో మాట్లాడడం, పేషెంట్ని పిలిపించి మళ్ళీ వాళ్ళ రీసర్జరీ గురించి మాట్లాడడం, అదే వైద్య సేవ కోఆర్డినేటర్ని కూడా ఆ పని మీద పెట్టడం జరిగింది. సో ఇటువంటి జాగ్రత్తలు ఎక్కడ తప్పు జరిగినా వాటి సరిచేసే ప్రయత్నం తీస్తారు. చర్యలు కూడా ప్రైవేట్ ఆసుపత్రులు అయినా తప్పు చేస్తే చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్యశ్రీ పైన ఏదైతే ఆపరేషన్ చేస్తారో తర్వాత రాడ్ రిమూవల్కి అది వర్తించదు, మీరు బయట చేసుకోవాలని చెప్పి అదే అన్నారని తెలిసింది. కానీ తప్పు వాళ్ళు వర్తించదంటే ఒకసారి చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు సరి చేయాల్సిన పని కూడా వాళ్ళదే.